ప్రతి సంవత్సరం ఆస్తమా రోగులకు బత్తిని ఫ్యామిలీ అందించే చేప ప్రసాదాన్ని ఈ ఏడాది కూడా ఇవ్వనున్నారు. ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో చేప మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వచ్చే నెల 8, 9వ తేదీలలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు బత్తిని ఫ్యామిలీ మెంబర్స్. బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదం కోసం లక్షలాది మంది ప్రజలు హైదరాబాద్ కు వస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి చేప ప్రసాదం తీసుకోవడానికి తరలి వస్తారు. దీంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ సంవత్సరం మృగశిర కార్తీ జూన్ 8న ఆదివారం వస్తుందన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి జూన్ 9 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని తెలిపారు బత్తిని అమర్నాథ్ గౌడ్. ఆ 2 రోజుల్లో ప్రసాదం తీసుకుని వారికి దూద్ బౌలి, కవాడిగూడలో ప్రసాదం అందిస్తామని తెలిపారు. మృగశిర కార్తీ జూన్ 8న వస్తుంది. అయితే ఈసారి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పొద్దున 10:30, 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ప్యానిక్ కాకుండా, ఏం టెన్షన్ కాకుండా అందరికీ దొరుకుతుంది. వచ్చిన అందరికీ దొరుకుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఈసారి బాగా అరేంజ్మెంట్స్ అయితే అవుతున్నాయి, స్టార్ట్ అయినాయి. పండ్లు వేరే అన్ని సౌకర్యాలు అయితే చేప పిల్లలు కూడా వాళ్ళు పెక్యూర్కి చేపిస్తున్నారు. అది కూడా టైంకి అందుబాటులో వస్తుంది. ఈసారి కూడా మేము ఎక్స్పెక్ట్ చేసేటిది లాస్ట్ టైం కంటే కొద్దిగా ఎక్కువనే వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈసారి 32 కౌంటర్స్ చేస్తున్నారు. ఆ 32 కౌంటర్స్ ప్రకారం అంతా అందుబాటులో. చేప ప్రసాదం ఉచితంగా భక్తులకు అందిస్తామని తెలిపారు బత్తిని సోదరులు. ప్రసాదం పంపిణీ జరిగే ముందు రోజు జూన్ 7న పూజా కార్యక్రమాలు, ప్రసాదం తయారీ చేస్తామన్నారు. ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భోజనం, మంచినీరు, మెడికల్ సర్వీసులను వివిధ ఫౌండేషన్ల సహకారంతో అందిస్తామన్నారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు గౌరీశంకర్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో కలెక్టర్, డీజీపీ, కమిషనర్ల సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ సహకారం చేస్తుందన్నారు. మత్స్యశాఖ అధికారులు చేపలను సిద్ధం చేస్తున్నారని తెలిపారు బత్తిని బ్రదర్స్. సిపి గారితో కానీ, హెచ్ఎండి హైదరాబాద్ మున్సిపల్ వారితో కానీ, ఆర్ఎండ్బి వాళ్ళతో చర్చించడం జరిగింది మొన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. ఇక్కడ ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు కూడా మేము అన్ని విధాలుగా తగు జాగ్రత్తలు అనేది తీసుకొని 24 గంటలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇస్తాము. దూద్బోలిలో మొదలుకొని 8వ తేదీ ఉదయం మొదలుకొని 9వ తేదీ, 10వ తేదీ, 11, 12 దూద్బోలి మా ఇంటి దగ్గర ఉన్నది కదా, అక్కడ ఏదైతే ప్రసాదం స్టార్ట్ అవుతుందో అక్కడ 23-4 రోజులు ఇస్తాము కంపల్సరీగా. ఎంతో పేరుగాంచిన చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. వేల మంది ఆస్తమా రోగులు ఈ మందుతో ఉపశమనం పొందుతారని తెలిపారు బత్తిని సోదరులు.